నేను చాలా రోజుల నుంచి నా డెస్టినీ నేను ఫైండ్ చేస్తాను అనమాట. సో చాలా ఒకసారి నేను కొట్టి చూశాను, అది నువ్వే అని చెప్పేసి చెప్తుంది తెలుసా. అగ్గన దాన్ని ఎట్లా అంటే ఏదో సరే శబాష్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు లవ్ అక్కర్లేదంటే మ్యారేజ్ చేసుకుంటా. ఇప్పుడు దేవుడిని ఏమైనా కోరుకుంటే తీరుస్తారు కదా. సో నేను ఏం కోరుకుంటా తెలుసా, నువ్వు నాకు వైపు రావాలని చెప్పేసి కోరుకుంటా. మై హార్ట్ అగైన్ అండ్ అగైన్. ఒకసారి చూడు, లేదు ఇక్కడ ఏదో రాసింది చూడు, ఇంకో వైఫ్ ఆఫ్ అజయ్ అని చెప్పేసి. నువ్వంటే చాలా ఇష్టమే నీ ఎన్నో. హే హాయ్ గైస్, నేను మిస్టర్ శైలేష్ కిషోర్. సో మన ఈ మధ్య కొంచెం కొత్త ఛానల్ ఓపెన్ చేశాను అనమాట. కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మీ ద్వారా కొంచెం ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్తో మేము చూపిస్తాను అనమాట. సో ఈరోజు ఏంటంటే మా స్కూల్ మేట్ అనమాట. సో బస్తో ఉంది. సో మనం ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఫ్రాంక్ అంటే లైక్ ఫ్లర్టింగ్ అనమాట. సో చూడండి, చూసి మీరు ఆదరిస్తే ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము చూస్తాను. లెట్స్ వాచ్ ఇట్. సో మనం కాల్ చేస్తున్నాము మన క్లాస్మేట్కి. సో మాట్లాడదాం, నేను రమ్మని ఆల్రెడీ చెప్పాను. హలో 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 ఏడున్నావు? చెప్పరా? ఏడున్నావు అంటున్నా. వస్తున్నా. సో తొందర రావా కొంచెం. సో వేస్తుందన్నమాట. సో చూడండి ఎలా చూద్దాము. హాయ్ వచ్చేసింది అన్నమాట. మరి చాలా లేట్ అయింది మరి ఘోరంగా. కొంచెం గట్టి మాట్లాడు, తెలియలేదా? కొంచెం గట్టిగా మాట్లాడు, మళ్ళీ మెల్లగా మాట్లాడుతున్నా. చెప్పురా. ఓకే ఓకే. ఏం తిన్నా పొద్దున? ఏం లేదు, లేచిన స్నానం చేసిన. ఇంకేంటి? ఏముంటుంది, ఏం లేదు. ఏం చెప్తున్నా? నాదేముంది, మీరే చెప్పాలి. అసలు చాలా రోజులైంది మీట్ అయ్యి. ఏదో ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. అంటే మన అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలా కలిసి ఉంటాయి చూడు, కలిసి ఉన్నాము అప్పుడు. నీకు అప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు వెళ్ళిపోయావు కదా. సో చెప్పలేకపోయినా. ఐ మీన్ అయిపోయింది కదా స్కూల్. సో అప్పుడు చెప్పలేకపోయినా, ఇప్పుడు చెప్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఏంటంటే ఏం లేదు. అదే మా ఊర్లో ఒక ల్యాండ్ ఉందన్నమాట. సో నువ్వు రావాలి అక్కడికి. నేను ఎందుకు వస్తా? ఎందుకంటే ఆ ల్యాండ్ నేను చూడగానే ఫ్లాట్ అయిపోతుంది కదా నా లెక్క. సో మరి ఇంకేంటి? ఏంది కొత్తగా కథ అయింది? కథలు ఏముంది, మీరే కనిపిస్తున్నారా? నేనా? అంటే అప్పుడు ఇప్పుడు చేంజ్ అవుతాం కదా, కొత్తనే ఉంటది కదా. చాలా చేంజ్ అయ్యాను. అదే అప్పుడు చిన్న పిల్లడు. ఎంతైనా అదే కదా, మంచిగా కదా. అందమైన కళను చూస్తూ ఉన్నా. సో ఇంకా ఎలా ఉంది లైఫ్? నాదా ఏదో అట్లా సాగిపోతుంది. ఇంట్లో మన బంగారం ఉందా? మరి ఇంత కేజెస్ బంగారం అయిపోయినావు కదా. మ్యాటర్ ఏంది, ఎందుకు రమ్మను? మ్యాటర్ అంటే ఇక టైం ఉంది, ఇంకా విను, ఇంకా చాలా టైం ఉంది, నాకు చెప్తా. దేనికి రా? ఏమైందిరా, మాట్లాడు. మాట్లాడతా. చూసినా బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి. ఏమైందిరా నీకు ఈరోజు?
ఏం కాలే. ఎవరితో మాట్లాడతావు మరి స్కూల్ మెన్స్ స్కూల్ మెన్స్తో ఎవరితో మాట్లాడట్లేవా అంటున్నా. ఎవరితో మాట్లాడతలే, నువ్వే గుర్తొస్తున్నావు కదా. ఇంకేంది మరి ఎవరైనా లవ్ చేస్తున్నావా ఏంది? అదే ముందు చేద్దాం అనుకుంటున్నా కానీ కదా. ఎవరు ఉన్నారా ఏంటి? 10 మంది అన్నారు. నాకు ఉన్నారు 10 మంది. వాళ్ళు ఇద్దరం సైడ్ సరిపోదాం, మనం ఇద్దరు ఒకరు అయిపోయి ఓకేనా. చెప్పు నిజంగానే, అబద్ధం కాదు. ఏంది నిజం? ఏదో ఫ్లాట్ చేద్దాం అనుకున్నా, ఫ్లాట్ టైం కాదు రియలే. ఎందుకు మళ్ళీ గలీజ్ అనిపిస్తుంది, స్పెక్ట్ చేసేస్తాను మరి ఓవర్గా ఉంది అది. మీరు మేమెక్కడ అందగాలను అయితే అందగాలను పడవచ్చు కదా. సరే అందగాలను పడవచ్చు కదా, అందండి కదా. మరి బయట దేశం అనుకో మళ్ళీ చాలా మంది ఉన్నారు, పట్టుకుంటారు మళ్ళీ జాగ్రత్త. పట్టుకోవచ్చుగా. ఎందుకు నన్ను పట్టుకోవచ్చుగా. ఏం చేస్తారు పెళ్ళంక, ఏం చేస్తారు? నేను లవ్ చేస్తున్నాను, ఇంకేం చెప్పాలి? పిచ్చి అంటే నువ్వంటే పిచ్చి. లైక్ అంటే దాన్ని లవ్ అంటారు. ఫ్రెండా కదా? మరి నేనెవరు? బాయా కదా? బాయ్ కదా? బాయ్ ఫ్రెండ్. నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపని. ఫ్రెండ్ తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ అవుతాడు, తర్వాత బాయ్ ఫ్రెండ్ అవుతారు. నిన్ను ఈశ్వర్ని అందరినీ సమానంగానే చూసిన. నాతో ఎక్కువ క్లోజ్ ఉన్నావు, నీతో ఒక్కడితోనే ఉన్నా అంతే. అదే ఒక్కడితో ఉన్నావు అంటే అదే కదా మీనింగ్. లవ్ కాదు, లవ్వే అంటారు దాన్ని. లవ్ ఎట్లా అంటారా? లవ్వే అంటారు. ఓకేనా, చేసుకోవచ్చు కదా, ఏమంటది? ఏంది నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? కొంచెం గట్టిగా మాట్లాడు ప్లీజ్, అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? వినబడతలేదు ఎందుకు? చూడ నువ్వంటే చాలా ఇష్టమే చూడగానే చాలా. ఇంకా 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 పైన కాలుతున్నాయి మొత్తం. ఏం లేదు, నా హార్ట్ పైనుంచి నీకోసం దిగొస్తుంది లోపలికి. లోపల రాచుకుంది అనమాట, అవన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు. అవునా? ఇప్పుడు పక్క వర్షం పడుతుంది, వాతావరణం కూడా చాలా. లేదు ఇక్కడ పడుతుంది ఆల్రెడీ. ఎంత ఏంటి ఎంత? నాకైతే ఎంత వచ్చింది తెలుసా? మన ఇద్దరు కలిసి ఉన్నాం కాబట్టి 100% వచ్చేసింది ఇక్కడికి. మరి మన ఆర్డర్ పెట్టుకో, ఇంకా ఏం పెట్టుకోలేదా? ఫస్ట్ నువ్వు వచ్చినావా, నీకన్నా ఫస్ట్ నేను వచ్చిందా? వచ్చాము కానీ మీరు వచ్చినాక తెప్పిద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా కొంచెం మాట్లాడి అంటే రెస్పెక్ట్ అనమాట, ఒక వైఫ్ కి రెస్పెక్ట్ ఇస్తారు కదా. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, యాక్సెప్ట్ చేయలేదా? మనం పడిపోయినవులే, వైఫ్ అంటే కూడా ఏమంటలేవు అంతే. కొడితే ఏంటి, అది కొంచెం ప్రేమ దెబ్బ అంటారు దాన్ని. గట్టి కొడితే బాగోదు కదరా. గట్టిగానే కొట్టావు, లోపల ఇంకెంత కొడతావు? నేను మంచోని తెలుసా? తెలుసు, ఇప్పుడే అందరి చాలా మంచివాడివి. అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి. ఇంకేంటి, ఐ లవ్ యూ. అదే నువ్వంటే పిచ్చాను, ఎన్నిసార్లు చెప్పాలి? లవ్ అయిపోయి జర్నీ అయిపోయి అక్కడ పెళ్ళి అయితే హస్బెండ్ అవ్వలే అంటే థింక్ చేసుకుంటున్నావు, అయిపోయినావు. ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే గెలిచి చేస్తాము. మంత్రమో అల్లే సిందిలా టెలిఫోన్ బాక్స్ ఉంది. You're calling my heart again and again. My heart is beating అదోలా
చూసుకో. సో ఇంకా మరి ఐ లవ్ యూ అంటున్నా, నీకు పిచ్చా అంటున్నా. నువ్వంటే పిచ్చి అంటున్నా. నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే. రింగ్ మీద ఏంటి కాదా ఏదైనా కూడా ఒకసారి చూడు. లేదు, నా ఇంట్లో మర్చిపోయా. లేదు ఇక్కడ ఏదో రాసింది చూడు, ఇంకో లైఫ్ ఆఫ్ అజయ్ అని చెప్పేసి. నీ ఊహలే కన్నా నీ ధ్యాసలో ఉన్న నాదరికి రమ్మంటేనే. ఉందా? సరే ఎవరిపైనా లేకపోయినా పర్లేదు, నా పైన ఉంటుంది కదా కొంచెమైనా. వీళ్ళు వచ్చిన దానికి పట్టిందే పట్టు అంటున్నావు. ఎందుకంటే అదే చెప్పాలని అనుకున్నాను కాబట్టి. ఉండాలిలా కట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి. మాకు ఇష్టం ఇష్టం లేదా? ఇష్టం ఉందనుకుంటారు కదా. అవును నవ్వుతున్నావు ఇష్టం. పెళ్ళికి నువ్వు రావాలి కదా. అది నేనే కదా పక్కన ఎట్లా వస్తాను, నేను వస్తాలే పక్కనే ఉంటా కదా, ఏముంది. వీలుంటే కిస్ ఇవ్వచ్చుగా. పోలీస్ ఈ రోజు మొత్తం ఎన్ని కిసెస్? 97. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను దేవుడు, నేను మళ్ళీ ఒకసారైనా నువ్వు కలవాలని చెప్పేసి ఎప్పటి నుంచో, కానీ ఇప్పుడు నువ్వు ఈ విధంగా దర్శనం వెళ్తా. నిజంగా చెప్తున్నా. దరిదాటి మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో. సో నేను చాలా రోజుల నుంచి నా డెస్టినీ నేను ఫైండ్ చేస్తాను అనమాట. సో చాలా ఒకసారి నేను కొట్టి చూశాను, అది నువ్వే అని చెప్పేసి చెప్తుంది తెలుసా. లవ్ అక్కర్లేదంటే మ్యారేజ్ చేసుకుంటా. మన మధ్యకి వస్తే రాని ప్రతిరోజు ఏదో యుద్ధం. ఇప్పుడు దేవుడిని ఏమైనా కోరుకుంటే తీరుస్తారు కదా. సో నేను ఏం కోరుకుంటా తెలుసా, నువ్వు నాకు వైపు రావాలని చెప్పేసి కోరుకుంటా. హే మంత్రమో అల్లే సిందిలా. నువ్వు నాకు ఫ్రెండ్. చాలా మంది నేను అంటూ ఉంటాను కొన్ని కళ్ళు బాగుంటాయి అని చెప్పేసి అవి బాగుంటాయి అని, కానీ చాలా బాగున్నావు తెలుసా. నీ చేప కళ్ళలో తుల్లో ఎట్ట నింపావే ఎరగది. సరే నువ్వు నా పక్కన ఉంటే అసలు నువ్వు ఉన్నామని చెప్పేసి బతుకుతా తెలుసా. హే మంత్రమో అల్లే సిందిలా ఎద ఎందుకంటున్నా అరుస్తున్నా ఏంటి, చాలా అసలు క్యూట్గా ఉన్నావు తెలుసా. She's so cute, she's so sweet, she's so beautiful. యాక్సెప్ట్ చేయొచ్చుగా, ఎందుకంత సతాయిస్తున్నావు అసలు. నా అంత మంచివాడు దొరుకుతాడా ఎన్నిసార్లు చెప్పాలి. నవ్వుతున్నాయంటే ఏం చెప్పాలి అర్థం కాక. ఏం చెప్పాలి, అదే చెప్పాలి సేమ్ టు యూ అని. సరే యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేసినా ఎప్పుడు పెళ్ళి. దానికి కొంచెం టైం ఉంది, వెయిట్ చేయాలి. సో నీకు ఒకటి చెప్పాలా, ఇది ఏంటంటే అసలు యాక్చువల్లీ ఇది ఫ్రాంక్ అనమాట. మరి ఎక్కడికి వస్తారా మీ అందరూ? నేను ఫస్ట్ అనుకుంటున్నా. కనబడుతుందా కెమెరా? కనబడుతుందా అంటున్నా. కనబడుతుంది. ఫ్రాంక్ అనమాట. అసలు అన్ని ఫస్ట్ అనుకున్నా. సరే. నువ్వు లవ్ చేయడం ఏంటా? అదేలే కానీ సర్లే కానీ ఒక అగ్గాయి తెగి మళ్ళా. అరే ఫ్రెండ్ గానీ ఏముంది, ఒక అగ్గాయి తెగి నార్మల్గా ఫ్రెండ్ హగ్ అంటారా? ఇట్లనే ఇస్తారు, మరి ఇంకేం ఇస్తారు? హగ్ అన్నారు దాన్ని. ఎట్లా అంటే ఏదో సర్లే శబాష్ అని చెప్పేసి అంటారు. సో హాయ్ గైస్, ఇది మన ప్రాంక్ అనమాట. సో ఇవి మా స్కూల్ మేట్. సో మన క్లాస్మేట్ అయితే కాదు కానీ స్కూల్ మేటే, మన సీనియర్ ఇవే. సో ఈమె ఇన్స్టా ఐడి కావాలంటే కూడా మీకు ఇన్స్టా ఐడి డిఎం చేస్తా చూడండి. 1K వ్యూస్ వచ్చిందనుకో ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందు వస్తాను. 1K వరకు రాను. బై. సో హాయ్ గైస్, వీడియో చూసారు కదా ఎలా ఉందో. సో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందు వస్తాను. సో నచ్చకపోయినా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒక కామెంట్ చేయండి ఎలా చేయాలో ఏంటో. ఇంకా మీరు కామెంట్ చేస్తాను, ఇంకా మంచి కంటెంట్ చేస్తాను. సో లెట్స్